హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడ్యుహబ్. ఈ వీడియోలో మనం గ్రూప్ డీకి సంబంధించిన గ్రూప్ డీలో రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చూడండి, చాలా వరకు రిపీట్ అయితే అవ్వడం జరుగుతుంది. గ్రూప్ డీలో క్వెషన్స్ అనేవి రిపీటెడ్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ వీడియోలో మనం రిపీటెడ్ క్వెషన్స్ అయితే ఏవేవి వచ్చావో అవి చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, వీడియోని ఒకసారి లైక్ చేయండి మీరు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా రిపీట్ అయితే అవ్వడం జరుగుతుంది క్వెషన్స్ అనేది. సో, ఈ వీడియోలో నుండి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత షిఫ్ట్‌లో రాయబోయే వాళ్ళు ఈ వీడియోని ఒకసారి చూసి వెళ్ళండి. ఖచ్చితంగా క్వెషన్స్ అయితే రిపీట్ అవ్వడం జరుగుతుంది. చూడండి. సో, లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్. హూ చైర్డ్ ద 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ హెల్డ్ ఇన్ మే 2025? మే 2025లో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి అండి. నరేంద్ర మోదీ గారు. 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌కి నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ మీటింగ్‌కి సంబంధించి నరేంద్ర మోదీ గారు చైర్పర్సన్‌గా ఉండడం జరిగింది. చూడండి, ఈ మీటింగ్ వచ్చేసి ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా వైస్ చైర్మన్‌గా సుమన్ బేరి గారు ఉండడం జరిగింది. చూసుకోండి. నీతి ఆయోగ్‌కి చైర్మన్‌గా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారు 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌కి అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే భారత్ మండపం చూసుకోండి. ఈ క్వెషన్ కూడా అడిగే అవకాశం ఉండొచ్చు. భారత్ మండపం ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. భారత మండపంలో. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. విచ్ ఇండియన్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ అంకిత టు డెలివర్ అప్డేట్స్ ఇన్ ఏ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ మే 2025? మే 2025లో భారతదేశంలో మొట్టమొదటి ఏఐ న్యూస్ యాంకర్ అంకితను ప్రాంతీయ భాషలో నవీకరణను అందించడానికి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఏఐ యాంకర్‌ని ఏ రాష్ట్రం తీసుకొచ్చిందని అడగడం జరుగుతుంది. చూడండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అస్సాం. అస్సాం రాష్ట్రం ఇటీవల ఏఐ ఏఐ న్యూస్ యాంకర్‌ని దాని పేరొచ్చేసి అంకిత. సో, నెక్స్ట్ పోయే షిఫ్ట్ వాళ్ళు చూసుకోండి. దీని పేరు అడగొచ్చు ఇప్పుడు. నెక్స్ట్ షిఫ్ట్‌లో వాళ్ళకి ఏఐ యాంకర్‌ని అస్సాం తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటిది అని అడిగే అవకాశం కూడా ఉండొచ్చు. చూడండి, దాని పేరొచ్చేసి అంకిత. అస్సాం రాష్ట్రం అనేది తీసుకురావడం జరిగింది. చూసుకోండి. న్యూస్ యాంకర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మూడవ క్వెషన్. విచ్ ఇండియన్ సిటీ హాస్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ ద లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇటీవల ఏ భారతీయ నగరాన్ని భారత చిరుతపులుల రాజధానిగా ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. బెంగుళూరు. బెంగుళూరుని ఇటీవల లియోపార్డ్ క్యాపిటల్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. చూసుకోండి. కర్ణాటకలోని బెంగుళూరుని లియోపార్డ్ క్యాపిటల్‌గా నిర్వహించడం జరిగింది. డిక్లేర్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐసీసీ? ఐసీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఫుల్ ఫార్మ్ అడుగుతున్నాడండి. ఐ ఐసీసీ ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ. ఇంకో ఐసీసీ కూడా ఉంటుందండి. చూసుకోండి. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్ట్ అని ఉంది. కాకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది కూడా ఉంటుంది. చూసుకోండి. రెండిట్లో ఏది ఆప్షన్‌లో ఉంటే అది పెట్టండి. దాదాపుగా ఏదో ఒక ఏదో ఒకటైతే ఇస్తారు. 2 అయితే ఇవ్వరు. ఇక్కడ చూడండి, క్రైమ్ అని ఇచ్చిండు. క్రిమినల్ కోర్ట్ అని ఉంటే ఇది కూడా ఆన్సర్ అయ్యేది. చూసుకోండి. క్రిమినల్ కోర్ట్ వేరు, క్రైమ్ కోర్ట్ వేరే కాబట్టి ఐసీసీ మీద 2 ఉంటాయి. చూసుకోండి. ఐసీసీ ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్‌లో ఉంటుందండి. దీని ప్రెజెంట్ చైర్మన్‌గా జైషా
జైషా గారు ఉండడం జరిగింది. చూసుకోండి. ఈ క్వెషన్ గూడా అడగొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఐసీసీ చైర్మన్‌గా ఎవరున్నారని అడగొచ్చు. జైషా గారు ఐసీసీకి చైర్మన్‌గా ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఫిఫ్త్ క్వెషన్. హూ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు అని అడగడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఐదవ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. జానిక్ సిన్నర్ గారు. మెన్స్ సింగిల్స్ టైటిల్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ని జానిక్ సిన్నర్ గారు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జానిక్ సిన్నర్ గారు ఈ 2025లో వింబుల్డన్ వింబుల్డన్ గూడా గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్ కూడా గెలవడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా కార్లోస్ అల్కరాజ్ వచ్చేసి యూఎస్ ఓపెన్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్ గారు విజయం సాధించడం జరిగింది. ఆస్ట్రేలియన్ వింబుల్డన్‌లోమో జానిక్ సిన్నర్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనేమో కార్లోస్ అల్కరాజ్ గారు గెలవడం జరిగింది. చూసుకోండి. ఈ వింబుల్డన్‌కి సంబంధించిన 2 షార్ట్ వీడియోలైతే విన్నర్స్‌కి సంబంధించి షార్ట్ వీడియోలు చేయడం జరిగింది. షార్ట్ వీడియోలలో చూడండి. యూట్యూబ్ షార్ట్‌లలో మన ఛానెల్‌లో చూసుకోండి ఒకసారి వెళ్ళే ముందు. 1 మినిట్, 2 మినిట్సే ఉంటాయండి. ఒకసారి అవి చూసుకొని వెళ్ళండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్. అకార్డింగ్ టు ద యూనియన్ బడ్జెట్ 2025-26 విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు డిజిటైజ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ ఫర్ ఎడ్యుకేషన్? కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం విద్య కోసం భారతీయ భాషా పుస్తకాలను డిజిటలైజ్ చేయడం ఏ పథకం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా భారతదేశంలోని బుక్స్ మన మైథాలజీ బుక్స్ గాని, సైన్స్‌కి సంబంధించి చాలా బుక్స్ అన్ని డిజిటలైజ్ చేయడానికి జ్ఞాన్ భారత్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. చూసుకోండి. డిజిటలైజ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ ఫర్ ఎడ్యుకేషన్. చూడండి. జ్ఞాన్ భారత్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన్ భారత్ మిషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏడవ క్వెషన్. ఇన్ 2025 హూ రిసీవ్డ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్ ద లైఫ్ టైమ్ కేటగిరీ ఫర్ షూటింగ్? 2025లో షూటింగ్‌కు జీవితకాల విభాగంలో ద్రోణాచార్య అవార్డు ఎవరు అందుకున్నారు? చూడండి. 2025కి సంబంధించి షూటింగ్ విభాగంలో అవార్డు ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీలో షూటింగ్ విభాగంలో ఎవరు అందుకున్నారు అని అడగడం జరుగుతుంది. చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి దీపాలి దేశ్‌పాండే గారు షూటింగ్ విభాగంలో ద్రోణాచార్య అవార్డును అందుకోవడం జరిగింది. ద్రోణాచార్య లైఫ్ టైమ్ కేటగిరీ అవార్డు షూటింగ్‌లో అందుకోవడం జరిగింది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దీపాలి దేశ్‌పాండే. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. 8వ క్వెషన్. హూ ఇనాగరేటెడ్ ద ఫస్ట్ ఫిట్ ఇండియా కార్నివాల్ 2025 ఎట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీ? న్యూఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో మొదటి ఫిట్ ఇండియా కార్నివాల్ 2025ను ఎవరు ప్రారంభించారు? ఇక్కడ 8వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించిన మినిస్టర్. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవియా గారు న్యూఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో మొదటి ఫిట్ ఇండియా కార్నివాల్‌ని ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 9వ క్వెషన్. వేర్ వాస్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ 2025 రీసెంట్‌లీ హెల్డ్? రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025 ఇటీవల
ఎక్కడ జరిగింది? ఇక్కడ 9వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. దోహా, క్వాతర్. రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025లో దోహా, క్వార్టర్‌లో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. 10వ క్వెషన్. విచ్ ఇండియన్ సిటీ హాస్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ ద బెగ్గర్ ఫ్రీ సిటీ ఆఫ్ ఇండియా? భారతదేశంలో బిచ్చగాళ్ళు లేని నగరంగా ఇటీవల ఏ నగరాన్ని ప్రకటించారు? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇండోర్. భారతదేశంలో బిచ్చగాళ్ళు లేని నగరంగా ఇండోర్‌ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఇండోర్‌ని క్లీనెస్ట్ సిటీగా కూడా ప్రకటించడం జరిగింది. చూసుకోండి అది కూడా ఒకసారి. నెక్స్ట్ షిఫ్ట్‌లో వాళ్ళకి రావచ్చు క్వెషన్. చూసుకోండి. బిచ్చగాళ్ళు లేని నగరంగా ఇండోర్‌ని అయితే ప్రకటించడం జరిగింది. చూసుకోండి. ఇండోర్ ఆన్సర్ వచ్చేసి ఇండోర్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. చూడండి కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన కొన్ని క్వెషన్‌లయితే రిపీట్ కావడం జరుగుతుంది. అవి చూద్దాం. 11వ క్వెషన్. వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ? చూడండి. వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ అని అడగడం జరుగుతుంది. చూడండి. ఎంజీకి వచ్చేసి మాలిక్యులర్ మాస్ 24 అండి. అదేవిధంగా ఆక్సిజన్‌కి వచ్చేసి 16. టోటల్‌గా 40 అనేది రావడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి. ఈ రెండుని ప్లస్ చేయాలి. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ 40 గ్రామ్ పర్ మోల్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ మాస్ అనేది అవ్వడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 15వ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈస్ యూనిసెక్సువల్? క్రింది వాటిలో ఏకలింగ మొక్క ఏది అని అడగడం జరుగుతుంది. చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. పపాయ. అంటే పొప్పడి చెట్టు. యూనిసెక్సువల్ ప్లాంట్ అనేది పపాయాగా చెప్పడం జరుగుతుంది. చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పపాయ. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 13వ క్వెషన్. విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్? చిప్స్ ప్యాకెట్‌లో ఏ వాయువు నింపుతారు? 13వ క్వెషన్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైట్రోజన్ అండి. చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి పాడవకుండా చాలా రోజులు ఉండడానికి చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. చూసుకోండి. బేసిక్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 14వ క్వెషన్. ఇఫ్ ఏ పోలెన్ గ్రెయిన్ ఎంటర్స్ టు ద ఓవ్యూల్, వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్డ్? పుప్పడి రేణువు అండాశయంలోకి ప్రవేశిస్తే ఈ ప్రక్రియను ఏమంటారు? చూడండి. ఈ క్వెషన్‌లో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. పోలెన్ గ్రెయిన్స్ ఎంటర్ టు ఓవ్యూల్స్ అనగానే మనకి గుర్తొచ్చేది పాలినేషన్ అనుకుంటారండి. చూడండి. పాలినేషన్ జరుగుతుంది అనుకుంటారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఫర్టిలైజేషన్. ఆన్సర్ అనేది ఫర్టిలైజేషన్ అవుతుంది. ఇఫ్ ఏ పోలెన్ గ్రెయిన్ ఎంటర్ టు ద ఓవ్యూల్, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఫర్టిలైజేషన్. 14వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫర్టిలైజేషన్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 15వ క్వెషన్. చూడండి. ఇఫ్ మాస్ m ఈజ్ ఈక్వల్ టు 1500 kg అండ్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు 60 km/h, వాట్ విల్ బి ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ జౌల్స్? చూడండి. ఈ క్వెషన్‌కి మీరే హోంవర్క్‌గా చేయండి. హోంవర్క్‌గా దీనికి ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ని కామెంట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మీకు తెలుసు. హాఫ్ ఎంవి స్క్వేర్ కేఈ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్ అనేది ఫార్ములా అవుతుంది. ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇవి ఫ్రెండ్స్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో ఇప్పటివరకు జరిగిన కొన్ని క్వెషన్‌లయితే తీసుకురావడం జరిగింది. ఇంకా తీసుకురావడం జరుగుతుంది క్వెషన్స్ అనేవి.
సో, రిపీట్ అవ్వడం జరుగుతున్నాయంట. క్వెషన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతున్నాయంట. చూడండి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని చూసి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్‌లీస్ట్ 2, 3 క్వెషన్స్ అన్నా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నుంచి చూసుకోండి. సో, ఈ వీడియో యొక్క మీకు ఈ పీడీఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ అదే విధంగా ఇవైతే ఇంకా గ్రూప్ డీలో అడిగిన క్వెషన్స్ అయితే వీడియోస్‌గా చేయడం జరుగుతుంది. చూడండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా గ్రూప్ డి రాసే వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. యూజ్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి. అండ్ అదే విధంగా మన వీడియోనైతే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్.